మొంతా తుఫాన్తో రాష్ట్రంలో భారీ వరదలు వర్షాలతో బీభత్సం సృష్టిస్తోంది. బద్వేల్ నియోజకవర్గంలో కురిసిన వర్షంతో చెన్నంపల్లి చెరువుకు భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో బద్వేల్ మాజీ విజయమ్మ మంగళవారం నాడు ఇరిగేషన్ అధికారులు బద్వేల్ ఎంఆర్ఓతో కలిసి చెన్నంపల్లి చెరువును పరిశీలించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ ఆకస్మికంగా కురిసిన వర్షంతో భారీ వరద నీరు చేరి చెన్నంపల్లి చెరువుకు ప్రమాద స్థాయికి నిండిందన్నారు. వరద నీరు ఇంకా అధికంగా చేరితే చెన్నంపల్లి చెరువు కింది గ్రామాలైన పంగవాండ్లపల్లి, తోటిగారిపల్లి, బోవిల్లవారిపల్లి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైతే గ్రామ సచివాలయాలను, ఇతర ప్రభుత్వ భవనాలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి ప్రజలను అందులోకి తరలించాలని, ప్రజలకు కావాల్సిన అత్యవసర సేవలు ఎస్బీవీఆర్ ట్రస్ట్ నుండి అందిస్తామన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని మరి అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నా, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మొత్తమే ఎక్కడైనా కూడా చెరువులు కానీ గండ్లు కానీ ఎక్కడన్నా ఏదన్నా ఉంటే ఇమీడియట్గా అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా రావణపల్లిలో 2 చెరువులు అలుగు దగ్గర ఇబ్బంది ఉంటే డీ కానీ వర్తించిన, అదేవిధంగా జిల్లాలలో ఒక చెరువు ఉంటే నీటి సంఘం అధ్యక్షులు చెప్పి నిన్ననే ఈరోజు ఏమన్నా వర్షాలు ఎక్కువైతే తెగిపోతుందని నిన్ననే జేసీబీ పెట్టి లేకుండా చేపించిన. అంటికంటే ముఖ్యము ప్రధానం చెన్నంపల్లి చెరువు. మొదటి నుంచి కూడా చెన్నంపల్లి చెరువు కొద్దిగా నీళ్ళు వస్తే తెగిపోతారు. 2004లోను 99లో కూడా 2 సార్లు ఈ చెరువు తెగింది. ఏమంటే బద్వేల్ చెరువుకి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు రాచెరువు నుంచి చెన్నంపల్లి చెరువుకు ఒక్కసారి ఉధృతంగా వచ్చి గత 2003లో విపరీతంగా వచ్చి ఇవంతా కూడా మొత్తం ఇదైపోయినాయి. దాదాపు 5-6 గ్రామాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా పంగాలపల్లె, తొట్టిగారిపల్లె, గోల్లారిపల్లి ఇవన్నీ కూడా ఇదైతే అలర్ట్గా ఉండమని అధికారులు అందరికీ బద్వేల్ చెరువు నుంచి అన్ని లింక్ చెరువులు. గతంలో మా ఫాదర్ వీరారెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఒకదానికొకటి వేస్ట్ వాటర్ పోకుండా ఒకదానికొకటి. ఇప్పుడు ఇక్కడ చెన్నంపల్లి చెరువు నిండుతానే బేకరాపాట అయితేనే బైనపల్లె అయితేనే పుట్టాయిపల్లె, గొడుగునూరు అట్లా అన్ని కంటిన్యూగా అవుతాయి. ఇప్పుడు ఈ హైవే చేయడం వల్ల ఏమైనా ఈ చెరువుకు కిందికి పోయి నీళ్ళు ఏమైనా ప్రాబ్లం? హైవే ఇప్పుడు దిగువ పోయే నీళ్ళు ఎలా హైవే ఇల్లు 12,000 ఇల్లు పాతవి పడిపోయిన దాదాపు 25 ఇల్లు పడిపోయే స్థితిలో ఉన్నాయని అక్కడ వాళ్ళందరినీ కూడా సచివాలయ అధికారులకు చెప్పి అప్రమత్తమై ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మేమందరం కూడా అప్రమత్తమై సచివాలయంలో కొంతమందిని వేరే చోట పెట్టి ఈ 2 రోజులు వాళ్ళకు కంటిన్యూగా ఉంటున్నాము. ఇప్పుడు వాళ్ళని కూడా విశాఖించండి. ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న తుఫాన్ వల్ల ఏమన్నా నష్టం ఏమన్నా జరిగినా? నష్టం అంటే కొన్ని పాత ఇండ్లు కూలిపోయేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఈ పైన కూడా కొంచెం వాటర్ వస్తుందని అది మన చెన్నంపల్లి కాదు మన పైన 6 మందిని తీసుకొచ్చి మా కాలేజీలో కూడా పెట్టాము. ఎక్కడున్నా కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని పునరావాస కేంద్రాలకు పంపించడము, వాళ్ళ అధికారులకు చెప్పి మేము అందరం కలిసి వాళ్ళని ఆడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కాలేజీలో పెట్టి వాళ్ళందరికీ మేము